రైట్ ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. జగ్గయ్యపేట నియోజకవర్గానికి వస్తే ఇటీవలే వైసీపీలోకి చేరిన కేశినేని నాని కుమార్తెకు కేశినేని శ్వేతకు టికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా దానికి సంబంధించిన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీలో రాజకీయాలైతే రసవత్రంగా మారాయని అనుకోవాలి. సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి కేశినేని నాని కుమార్తె శ్వేతకు జగ్గయ్యపేట టికెట్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. అత్యధిక ఓటర్లను కలిగి ఉన్న కమ్మ సామాజిక వర్గానికి ఆకట్టుకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో కూడా అసెంబ్లీ లోక్సభ ఇన్ఛార్జీలతో మార్పులపై కూడా కసరత్తు కొనసాగుతోంది. నేడోరోపు 5వ జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు కూడా క్యూ కడుతున్నారు. మొత్తంగా వరుస నిర్ణయాలతో సీఎం జగన్ హీట్ పుట్టిస్తున్నారు. కేశినేని శ్వేతకు జగ్గయ్యపేట టికెట్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకే జగన్ ఈ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా అయితే ఏపీలో రాజకీయాలు అయితే రసవత్రంగా మారుతున్నాయి. సీఎం జగన్ అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేశినేని నాని కుమార్తె శ్వేతకు జగ్గయ్యపేట టికెట్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకొక రసవత్తరమైనటువంటి మలుపు తిరుగుతూ ఉన్నాయి. అయితే ఎక్కడికక్కడే వ్యూహాలకు పదును పెడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. అయితే దీనిలో భాగంగానే అటు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో 2019లో వ్యూహాత్మకంగా అటు సామినేని ఉదయభానును తీసుకొచ్చే సీటు కైవసం చేసుకున్నారు. ఆ స్థానాన్ని కైవసం చేసుకున్న దిశగానే ఈసారి మరొక వ్యూహానికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదును పెట్టారని మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఏదైతే బలంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక బలమైన నాయకుడిని కానీ నాయకురాలను కానీ తీసుకొచ్చి అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ సీటును మరొకసారి కైవసం చేసుకోవాలని చెప్పేసి చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. దీనిలో భాగంగానే గతంలో కూడా అటు మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ను అటు జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మైలవరం తప్ప మరొక స్థానం నుంచి నేను పోటీ చేయను అని భీష్మించి కూర్చోవడంతో ఆయన అటు ఈ నేపథ్యంలోనే చాలా వ్యూహాత్మకంగా అక్కడ ఉండేటువంటి కమ్మ సామాజిక వర్గ ఓట్లను చేజెక్కించుకుని బలమైనటువంటి సామాజిక వర్గం అలాగే బలమైనటువంటి ఓట్లు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఈ జగ్గయ్యపేట పైన కన్నేసినటువంటి వైసీపీ మరొకసారి ఆ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే అక్కడ టీడీపీకి చెందినటువంటి జిల్లా అధ్యక్షుడు నెట్టం రఘురామ్ ఉన్నప్పటికీ కూడా ఆయన వ్యూహాలను కూడా బెడిసికొట్టే విధంగా కూడా ఈసారి అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను నిలబెట్టి మరొకసారి కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే కొన్ని రోజుల క్రితం పార్టీలోకి వచ్చినటువంటి కేశినేని నాని, విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తెను జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నిలబెట్టి ఇటు టీడీపీకి గట్టి షాక్ ఇచ్చేందుకైతే మాత్రం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు దీన్ని ఏ విధంగా టీడీపీ ఢీకొట్టబోతుంది అనేది వేచి చూడాలి. ఇప్పుడు ఇది సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేశినేని నాని కుమార్తెకు సీటు కోసమే కేశినేని నాని ఇటు టీడీపీతో విభేదించి అటు టీడీపీకి వెళ్ళినట్టుగా టీడీపీ నుంచి వైసీపీ గూటికి వెళ్ళారు. అయితే ఆ వైసీపీ గూట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే
కేశినేని శ్వేత వచ్చిన తర్వాత తను ఓడిపోకుండా ఉండాలి అంటే బలమైనటువంటి సామాజిక వర్గం, బలమైనటువంటి ఓట్లు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకునే దిశలోనే ఇప్పుడు ఈ జగ్గయ్యపేటను ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జగ్గయ్యపేట నుంచి కేశినేని నాని కుమార్తె శ్వేతను నిలబెట్టి మరొకసారి జగ్గయ్యపేటను కైవసం చేసుకోవాలనే వ్యూహంతో వైసీపీ అధిష్టానం ఉంది. ఇప్పటికే అటు సజ్జల రామకృష్ణ, ఇటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా వ్యూహాత్మకంగా ఇక్కడ శ్వేతకు సీట్ ఇచ్చేందుకు ఇప్పుడైతే అన్ని కసరత్తులు ముమ్మరమయ్యాయి. ఈరోజు సాయంత్రానికి బహుశా ఈ యొక్క కసరత్తులు పూర్తయిన తర్వాత పేరును కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా రాజకీయ ఉద్దండలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇప్పుడు వైసీపీ చాలా వ్యూహంగా ముందుకెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024లో ఖచ్చితంగా వైనాట్ 175 అన్నదానికి ధీటుగా ఇప్పటికే ఎంతోమంది అభ్యర్థులను స్థానచలనాలు చేసి ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారుస్తూ కూడా వచ్చినంత చూస్తే మొత్తం మీద చూస్తే ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా మనకు అర్థమవుతుంది. ఎక్కడికక్కడే ఆయా సామాజిక వర్గాలు ఓటు బ్యాంక్ ఎక్కడైతే అధికంగా ఉందో అక్కడ సంబంధించి ఆ సామాజిక వర్గకు చెందినటువంటి అభ్యర్థులను అక్కడ నిలబెడుతూ కూడా అక్కడ ఇన్ఛార్జీలుగా నిలబెడుతూ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడికి కళ్ళెం వేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీ కూడా అదే రూట్లో పయనించక తప్పదు అనేటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఇప్పుడు ముఖ్యంగా జగ్గయ్యపేట పరిస్థితి వస్తే అక్కడ 50,000కు పైగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గ ఓట్లను చీల్చాలంటే ఖచ్చితంగా మరొక కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి నేతనైతే రంగంలో దింపాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా అటు శ్రీరామ్ తాతయ్య కానీ ఇటు సామినేని ఉదయభాను కానీ వీరిద్దరూ కూడా కమ్మ మరియు ఎవరైతే వైశ్య కమ్యూనిటీకి చెందినటువంటి వారు. అయితే ఇప్పుడు ఏదైతే కేశినేని శ్వేతను రంగంలో దింపిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఆ సీట్ను మరొకసారి కైవసం చేసుకోవచ్చు అనే వ్యూహంతో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో టీడీపీ ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తుంది, ఖచ్చితంగా ఆ సీట్ను మరొకసారి టీడీపీ ఏమాత్రం చిన్న తప్పిదం చేసినా కూడా ఆ సీట్ను మరొకసారి కోల్పోయేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి ప్రాంతంలో టీడీపీ కనుక ఇక్కడ సీట్ను కోల్పోయినట్టయితే మరొకసారి ఇది టీడీపీకి ఎదురు దెబ్బ అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు టీడీపీ ఏ విధంగా చెక్ పెడుతుంది అనేది వేచి చూడాలి. మొత్తం మీద చూస్తే విజయవాడ నుంచి ఇటు కేశినేని నాని వచ్చిన తర్వాత ఈ కేశినేని నాని కుటుంబాల మధ్య ఉన్నటువంటి వివాదాల నేపథ్యంలో కేశినేని చిన్ని కొద్ది రోజుల క్రితమే ఇటు జగ్గయ్యపేటలో అత్యధిక మెజార్టీతో సీట్ను టీడీపీని గెలిపించుకోవాలంటూ ఆయన ప్రకటించిన తర్వాత శ్వేతాన్ని తీసుకురావాలనేటువంటి ఒక వ్యూహాన్ని అయితే మాత్రం ఇప్పుడు వీరు ముందు తెర మీద తీసుకొచ్చారు. ఈ వ్యూహంలోనే భాగంగా అంటే కేశినేని చిన్ని చేసినటువంటి వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇప్పుడు కేశినేని శ్వేతను తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఓట్లన్నింటినీ కూడా కొల్లగొట్టాలనేటువంటి వ్యూహంతో అయితే వైసీపీ ముందుకు వెళ్తూ ఉంది పద్మ. అయితే ఏడుకొండలు వైసీపీ ఆధిపత్యంలో ఉన్నప్పటి నుంచి అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి చాలా ఇష్యూస్ అయితే జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడున్న కమ్మ సామాజిక వర్గం నుంచి ఈ కేశినేని శ్వేతను అయితే జగ్గయ్యపేట టికెట్ కేటాయించినట్లుగా తెలుస్తుంది కదా. అంటే టీడీపీకి అనుకూలంగా ఉన్న ఈ ఓటు బ్యాంకింగ్ చీలే అవకాశం ఎంతవరకు ఉందని అనుకోవచ్చు అంటారు అసలు? అంటే ఇప్పుడు మనం చూస్తే ఏదైతే పద్మ ఇక్కడ జగ్గయ్యపేట వచ్చేటప్పటికి ఈసారి ఏదైతే అన్ని చోట్ల కూడా సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఆ కుల సమీకరణలో భాగంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ఆ కులగణన పేరుతో పెట్టినటువంటి కులగణన చేస్తూనే రాజకీయ గణన చేస్తున్నారా అనేటువంటి ఒక విషయం అయితే ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఆయన చాలా వ్యూహాత్మకంగా ఒక పక్క కులగణన జరుగుతుండగానే ఇక్కడ వ్యూహాత్మకంగా కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం తాజాగా చూస్తే విజయవాడ నగరంతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన మార్చినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ అక్కడ ఉండేటువంటి ఓటు బ్యాంకుని దృష్టిలో పెట్టుకుని సామాజిక వర్గంగా ఏ సామాజిక వర్గానికి ఎంత ఓటు బ్యాంకింగ్ ఉన్నదనే దాన్ని పూర్తిగా కూలంకషంగా ఆయన దగ్గరికి రిపోర్ట్ రప్పించుకుని ఇప్పుడు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు టీడీపీ కనుక జగ్గయ్యపేటలో కరెక్ట్ అయినటువంటి సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా పూర్తిగా ఈ యొక్క కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా శ్వేత వైపుకు మళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు చెందినటువంటి చాలామంది టీడీపీ వైపు చూస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం వైసీపీకి ఉన్నటువంటి మైనస్ను
ప్లస్ చేసుకునేందుకే ఇప్పుడు శ్వేతను అక్కడ కమ్మ సామాజిక వర్గ ఓటును చీల్చుకునేందుకు ఇప్పుడు చాలా తెలివిగా వ్యూహాత్మకంగా కూడా ముందుకు వెళ్తున్నారు. అయితే దీనికి ఖచ్చితంగా టీడీపీ చెక్ పెట్టకపోతే మాత్రం టీడీపీ మరొకసారి 2019 ఓటమిని మరొకసారి సవిచూడక తప్పదన్నట్లుగానే ఉంది. అయితే ఇప్పుడు శ్వేత మీద అంటే సరైనటువంటి అభ్యర్థి ఎవరు అనే దాని మీద టీడీపీ ఇప్పుడు సమాలోచనలో పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కేశినేని నాని 7 నియోజకవర్గాల్లోనూ 7 స్థానాల్లో మేము గెలుచుకుంటాము, క్లీన్ స్విప్ చేస్తాము, ఇప్పటికే 60% ఓటు బ్యాంకు మా వెంటే ఉంది అని చెప్పినటువంటి ఆ ధీమా మాటలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే ఈ యొక్క సమీకరణలకు సంబంధించి చూస్తే పూర్తిగా వైసీపీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. అయితే ముఖ్యంగా రాజధాని ప్రాంతమైనటువంటి ఈ యొక్క అంటే అమరావతి కానీ విజయవాడ గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో టీడీపీ కనుక ఈసారి చేజార్చుకుంటే మరలా 5 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా జగ్గయ్యపేట నుంచే ఇప్పుడు వీరు వ్యూహాలకు పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదును పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 నియోజకవర్గాల్లో కూడా కమ్మ సామాజిక వర్గాన్ని వ్యక్తులను నిలబెట్టి ఆ కమ్మ సామాజిక వర్గాన్ని గెలిపించుకుని మరొకసారి టీడీపీకి షాక్ ఇవ్వాలనేటువంటి యోచనలు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీ చాలా లోతైనటువంటి దర్యాప్తు చేసుకోవాలి, చాలా లోతుగా దీన్ని ఆలోచించి అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ధీటైనటువంటి వ్యక్తిని అక్కడ నియమించుకోకపోతే ఈసారి మరొకసారి 2019 రిపీట్ అవుతుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా రాజకీయాలను అత్యంత దగ్గరగా పరిశీలిస్తున్నటువంటి రాజకీయ విశ్లేషకులంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ యొక్క సమీకరణలను కూడా చాలా దగ్గరగా గమనిస్తూ ఉన్నారు. అలాగే ఆ బీసీ సామాజిక వర్గం కానీ ఎస్సీ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఈ విధంగా చూసుకుంటే ఎక్కడ ఎవరితో చెక్ పెట్టాలి అనే దాని మీద చాలా వ్యూహాత్మకంగా చాలా తెలివిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు ఇటు కేశినేని నాని కుమార్తె అయినటువంటి శ్వేతను రంగంలోకి దింపారు. అక్కడ ఏదైతే 50,000కు పైగా ఉన్నటువంటి ఈ యొక్క కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటు బ్యాంకును లాక్కునేందుకు చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు వైనాట్ 175 అంటున్న ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలను టీడీపీ ఏ విధంగా ఎదుర్కొంటుంది, ఇప్పటికే కదలిరా అంటూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఇప్పటివరకు అభ్యర్థులను అయితే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే టీడీపీకి లేదు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ముఖ్యంగా ఏదైతే జగ్గయ్యపేట నియోజకవర్గం అంటే రాజకీయంగా కూడా ఉద్దండులు ఉన్నటువంటి ప్రాంతం, అదంతా కూడా ఇప్పుడు రాజకీయ పరిణతికి వెళ్ళినటువంటి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా టీడీపీ చేజెక్కించుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. పద్మ అయితే ఏడుకొండలు స్థానికుడు మైలవరం శాసనసభ్యులైనటువంటి వసంతకృష్ణ ప్రసాద్ జగ్గయ్యపేట నుంచి పోటీ చేయడానికి నిరాకరించారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటే టీడీపీ నిలబెట్టే అభ్యర్థిపై గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉంటాయని అసలు ఏమనుకోవాలి దీని అర్థం? అంటే మైలవరం ఎమ్మెల్యే అయినటువంటి వసంత కృష్ణప్రసాద్కి గతంలోంచి కూడా వాళ్ళ తండ్రి సమయంలోంచి కూడా ఇటు ఏదైతే మైలవరం నియోజకవర్గంలోనే ఎక్కువగా వారికి పట్టుంది. అలాగే మైలవరం నియోజకవర్గంలోంచి ఆయన గెలుపొందారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేశారు. అయితే మరొకసారి జగ్గయ్యపేటకు వెళ్ళాలని చెప్పేసి గతంలో అంటే 3-4 నెలల క్రితమే ఆయనకు సూచించినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి కదిలేదు లేదంటూ కూడా ఆయన చెప్పారు. అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటా తప్ప ఈ నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళేది లేదంటూ కూడా చెప్పారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా ఆయనకు ఉన్నటువంటి అభిమానులు కూడా అదే మాట భరోసానిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ ఇక్కడ ఏదైతే మైలవరం నుంచి బయటకు వెళ్తే మరొకసారి వైసీపీకి దెబ్బ తగిలేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే అంటే ఈ ఏదైతే నాని వచ్చిన తర్వాత నాని ద్వారాగా కూడా బుజ్జగించినట్టుగా తెలుస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన అక్కడి నుంచి కదలనని చెప్పడంతో ఇప్పుడు అక్కడ ఏదైతే సామినేని ఉదయభానుకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా ఉదయభాను ఇంకా ఆశలతోనే ఉన్నారు. కానీ అంతర్గతంగా జరిగేటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శ్వేతకు ఆల్మోస్ట్ అంతా కూడా రంగం సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఉదయభాను ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా చూడాలి. అయితే శ్వేతని తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క జగ్గయ్యపేట నియోజకవర్గంలో పరిణామాలు ఇంకా మారబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆ కమ్మ సామాజిక వర్గం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. టీడీపీలో మంచి నాయకుడు రావాలి, ఈసారైనా టీడీపీని గెలిపించుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ యొక్క కమ్మ సామాజిక వర్గానికి ఇప్పుడు వైసీపీ పెడుతున్నటువంటి చెక్కు ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు టీడీపీ ఏ విధంగా
విధంగా ముందుకెళ్ళబోతుంది అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఇక్కడ అది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈసారి టీడీపీని గెలిపించుకోవాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలాగే టీడీపీ ఎటువంటి వ్యూహాలకు పదును పెట్టాలనేది ఇప్పటికే కసరత్తు అయితే మొదలుపెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా శ్వేతాన్ని తీసుకురావడం మాత్రం ఇప్పుడు టీడీపీ మాత్రం పూర్తిగా డైలమాలో పడిందని చెప్పుకోవచ్చు. పద్మ, అయితే టీడీపీ నుంచి వచ్చిన కేశినేని నానికి సంబంధించి అంటే రీసెంట్ గా వైసీపీలో జాయిన్ అయ్యారు కదా, ఆయన కుమార్తెకు ఈ జగ్గయ్యపేట టికెట్ ఇవ్వడంపై వైసీపీ నేతల్లోనే ఎలాంటి వెర్షన్ నెలకొంది అసలు? అంటే ప్రస్తుతానికి ఏదైతే కేశినేని నాని ఏదైతే టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన తర్వాత ఆయన మొదటి మీటింగ్లోనే ఖచ్చితంగా 60% ఓటు బ్యాంకింగ్ మా వైపే ఉంది, టీడీపీ క్లీన్ స్వీప్ టీడీపీని మేము మొత్తం ఓడించబోతున్నాం, 7 నియోజకవర్గాల్లో కూడా ఓడించబోతున్నాం, అలాగే విజయవాడ పార్లమెంట్ కూడా మేము గెలుచుకోబోతున్నామంటూ కూడా ఆయన చెప్పారు. అలాగే చూస్తే ఇటు కేశినేని సిన్ని కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కానీ 2 పర్యాయాలు ఎంపీగా ఉన్నటువంటి కేశినేని మాటల వెనుక ఆంతర్యాన్ని చాలా లోతుగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కేశినేని శ్వేతను గతంలోంచి కూడా తన కుమార్తెను రాజకీయ రంగప్రవేశం చేయాలనేటువంటి ఒక వ్యూహాత్మకంగానే ఇటు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా దానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే ఏదో రకంగా టీడీపీకి చెక్ పెట్టాలనే దాని వ్యూహంలో కూడా ఈ కేశినేని నాని చేస్తున్నటువంటి ఎత్తుగడలకు ఇప్పుడు ముందుగా అటు జగ్గయ్యపేట బలికాపోతుందేమో అనేటువంటి ఒక సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించి తన కుమార్తెను ఇప్పుడు ఎమ్మెల్యేగా చేయడానికి కావాల్సినటువంటి అస్త్రాలన్నింటినీ కూడా కేశినేని నాని సిద్ధం చేసినట్లుగా కూడా రాజకీయ నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇది మాత్రం ఖచ్చితంగా కేశినేని నాని ఎఫెక్ట్ అయితే కొంతవరకు ఉంటుంది కాబట్టి కేశినేని నాని నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఈ కొన్ని నియోజకవర్గాలను రక్షించుకోవాలంటే ఖచ్చితంగా టీడీపీ కూడా అదే వ్యూహాత్మతో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఎత్తుగడలను చెక్ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు టీడీపీకి ఉంది. ముఖ్యంగా సామాజిక వర్గాల పరంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సామాజిక వర్గాల పరంగా చేస్తున్నటువంటి సమీకరణలో భాగంగా గెలుపు గుర్రాలని ముందుకు తీసుకొస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది కొత్త వ్యక్తులను కూడా పరిచయం చేస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏదైతే ఇప్పుడు ఈ ఒకే కుటుంబం చెందినటువంటి ఇద్దరు, ఒక తండ్రి ఎంపీగాను అలాగే కూతురు ఇటు ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగ్గయ్యపేట ప్రజలు ఏ విధంగా దాన్ని స్వాగతిస్తారనేది చూడాలి. మొత్తమే చూస్తే ఈ శ్వేతాన్ని ఇక్కడ పరిచయం చేయడం వెనక కొంతమంది వైసీపీ నేతలు అయితే మాత్రం గురుగానే ఉన్నారని మాత్రం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎంతోమంది నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒక కులం ప్రాతిపదికన ఇప్పుడు తను తీసుకురావడం కనుక అటు వైసీపీకి కలిసి వచ్చే అంశమైనప్పటికీ కూడా కొంతమంది అయితే మాత్రం వ్యతిరేకించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద శ్వేతాన్ని మాత్రం తీసుకురావడం కనుక వైసీపీ మాత్రం పూర్తిగా మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఈ జగ్గయ్యపేటలో రైట్, మొత్తంగా అయితే దీనికి సంబంధించి మనం చూస్తున్నాము జగ్గయ్యపేటకు సంబంధించి కేశినేని నాని కుమార్తె శ్వేతకైతే జగ్గయ్యపేట టికెట్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. అత్యధిక ఓటర్లను కలిగి ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ లోక్సభ ఇన్ఛార్జీల్లో మార్పులపై కూడా కసరత్తు అయితే కొనసాగుతుంది. నేడో రేపు 5వ జాబితా కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా రైట్, ఇక ఏడుకొండలో చెప్పండి. అయితే జగ్గయ్యపేట విషయానికి వచ్చినట్లయితే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఓటు బ్యాంక్ ఉంది, దాంతో పాటుగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఓటు బ్యాంకింగ్ బాగానే ఉంది కాబట్టి దాన్ని కూడా ఆకర్షించేందుకు అంటే కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా ఆకర్షించేందుకు ఏ విధమైన ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు చీలకుండా ఎలాంటి పరిస్థితి అంటే వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఈసారి నిలబెడుతున్నారు కాబట్టి అదే సామాన్య ఉదయపాలను మార్చిన నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం తీసుకురావడానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో కాపు సామాన్య ఉదయపాలను మార్చితే వచ్చేటువంటి వ్యతిరేక గాలిని ఏ విధంగా ఎదుర్కోవాలనేది చాలా వ్యూహాత్మక కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే చూస్తే టీడీపీతో జనసేన నాయకుడు పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం కొంత కాపుల మీద ఖచ్చితంగా చూపిస్తుంది కాబట్టి కొంతవరకు ఓటు బ్యాంకు సీలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి
దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉదయ్ భానుని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఉదయ్ భానుకి ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితుల్లో ఆయనకు కావాల్సినంత ఓటు బ్యాంక్ అయితే లేదు, అత్యంత స్వల్పంగా ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ బలమైనటువంటి ఓటు బ్యాంకింగ్ ఉన్నటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది కేవలం కమ్మ సామాజిక వర్గం. ఈ సమయంలో అటు పవన్ కళ్యాణ్ ఈ టీడీపీ కలిసినటువంటి నేపథ్యంలో అక్కడ ఓటు బ్యాంకు చీలిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కమ్మ సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకు చీల్చకుండా ఉండాలి అంటే అవన్నీ కూడా ఒక్క రావాలంటే ఖచ్చితంగా ఈ వైసీపీలో ఆ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని కానీ నాయకురాలు కానీ తీసుకురావాలని ఒక వ్యూహంతోనే ఇది ముందుకెళ్లారు. అయితే ఇప్పుడు దీనికి సరైనటువంటి ధీటైనటువంటి జవాబు ఇవ్వాలంటే టీడీపీ కూడా కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తిని తీసుకువస్తేనే ఇటు రెండు సామాజిక వర్గాలు అంటే ఇటు కాపు సామాజిక వర్గం కానీ ఇటు కమ్మ సామాజిక వర్గం అలాగే బీసీ ఎస్సీ సామాజిక వర్గాలన్నీ కూడా ఇక్కడ చాలా ఇప్పుడు బీసీ సామాజిక వర్గం అంతా కూడా టీడీపీ వైపు ఉంది. టీడీపీ వైపు ఉన్నప్పుడు ఈ కమ్మ సామాజిక వర్గాన్ని అంతా ఒక పక్కకు లాగితే కమ్మ సామాజిక వర్గానికి గౌరవించేటువంటి కొంతమంది ఖచ్చితంగా వారు చెప్పినటువంటి ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని అంతటినీ కూడా దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కాపు ఓటు బ్యాంకింగ్ అయితే అంత ప్రభావం చూపదు. కానీ గతంలో ఏదైతే సామాన్యుని ఉదయ్ భానుకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఇటు శ్వేతాన్ని రంగంలో దింపుతుంది వైసీపీ. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.